హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను కొత్తగా కొంచెం వెరైటీగా ఉండే చిప్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా ఒక 4 పెద్ద సైజు టమాటాలను తీసుకొని వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని ఇలా మెత్తటి ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక స్టెయినర్ సహాయంతో ఈ పేస్ట్ని అయితే వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి 3 కప్పుల గోధుమ పిండిని వేసుకొని మంచిగా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మరొక్కసారి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ పిండిలో నుండి చిన్నగా ఉండలు చేసుకుంటూ మనమైతే ఇలా చపాతీలు అయితే ఒత్తుకోవాలి. చపాతీ పీటపై కొంచెం పిండి వేసుకుంటూ ఇలా మనం చపాతీకి మధ్యలో పొడి పిండి వేసుకుంటూ మంచిగా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది. ఆ చపాతీపై ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఒక నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ 4 సీడ్స్ ఉంటాయి కదండి, ఈ 4 సీడ్స్ని అయితే ఒకదానిపై ఒకటి వేసుకొని మంచిగా ఇలా మరొక్కసారి వీటికి అయితే ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. చేసిన తర్వాత వీటన్నింటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలాగే మరికొన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండి కొంచెం గట్టిగా ఉంటేనే ఇలా వస్తాయండి. మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి, ఇవి కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసమని పిండి చూసుకొని కలుపుకోవాలి. ఇలా చిప్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ పై ఒక బాణీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనమైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిప్స్ అన్నింటినీ కొంచెం వేసుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యేలోపు అయితే ఇక్కడ ఒక బౌల్లోకి మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అదైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిప్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిప్స్ను కొంచెం అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చిప్స్ అయితే వేగిపోయినాయి. వేగిన తర్వాత వీటన్నింటిని అయితే ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ మరికొన్ని చిప్స్ కూడా వేసుకొని మనం వేయించుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత మరికొన్ని చిప్స్ను కూడా ఇలాగే వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ చిప్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న చిప్స్ను అయితే ముందుగా మనము రెడీగా పెట్టుకున్న మసాలాను అయితే ఇలా వేసుకోవాలండి. వేసుకుంటూ వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిప్స్ అయితే రెడీ అయ్యాయండి. చూడండి, పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి టమాటా చిప్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.